అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని ప్రభు మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను గెలిచి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మా అమ్మల సంఘాన్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఊపిరినిచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటలు చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒక్కసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడ్డ మాట మనం చూడగలిగితే, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడన్నాడు. అంటే యేసయ్య వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడని ఎందుకు అంటున్నాడో తెలుసు దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారి మాటలు అంటే ఆయన వాక్యము నీ హృదయంలో ఉంటే దురాత్మ శక్తులు నిన్ను ఆవరించవు. దురాత్మ శక్తులుగా నిన్ను ఆవరించకపోతే నువ్వు పాపం చేసే అవకాశము ఉండదు. అందుకని చెప్పేసి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా యేసయ్య వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళి ఏ దురాత్మల ప్రభావం బిడ్డల మీద పడకుండా కాపాడబడినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ప్రభు వాక్యము మాలో నివసింపనీయమని చెప్తున్నావు తండ్రి. నీ వాక్యము నాయన మాలో యేసయ్య వాక్యం మాలో నివసింప చేయండి తండ్రి. లోకంలోని దురాత్మ శక్తులు చేతుల్లో మా దేశంలో ఉన్న బిడ్డలు పడక, పాపములో పడక తండ్రి, ఆ వాక్యము చేత వెలిగింపబడి నీ నీడలో బ్రతికే వారుగా ఉండటానికి కృపను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.